మన రక్షకుడు లోకమును అవతరించెను. ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతి దిగి వచ్చెను. కనుక అందరము కలిసి ప్రభునందు ఆనందించుదము. ఇప్పుడు ఈ ఉద్దేశములన్నీ ఇంకా ఏ ఉద్దేశములైతే రాయబోతున్నారో ప్రతి ఒక్క ఉద్దేశములన్నింటి కొరకు ఈనాటి బలి పూజ అర్పించబడుతున్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము
హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచం, ఈ లోకమంతా కూడా ఆనందంగా ఉన్నటువంటి దినం. ప్రపంచంలో అంతటా కూడా ఒకరోజు సంతోషకరమైన రోజు ఏదైనా ఉన్నది అని అంటే అది డిసెంబర్ 25 క్రీస్తు జయంతి మహోత్సవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప బలి పూజలో మనం పాల్గొంటున్నాం కనుక ఈ లోకమును అంత గొప్పగా ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించినటువంటి ఆ తండ్రి దేవునికి వందనములు చెప్తూ, ప్రభువా, మా అందరి బాధలను అర్థం చేసుకొని మమ్మందరినీ పాపము నుంచి విడిపించడానికి నీ కుమారుణ్ణి మా అందరికి రక్షకునిగా పంపించినందులకు నీకే వందనమని చెప్తూ కరెక్ట్గా మనందరం కూడా క్రీస్తు జయంతి మహోత్సవం ఆ రోజులోకి అడుగు పెట్టబోతున్నాం కనుక దానికంటే ముందు ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. బిడ్డని పీలుస్తున్నావా, ఈ పాపిని కౌగిలించుకుంటావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనం ఆగమన కాలం ప్రారంభమైన దగ్గర నుంచి మహోన్నత గీతం మనం పాడలేదు. ఆగమన కాలం మొదటి వారం నుంచి కూడా మహోన్నత గీతం మనం పాడలేదు. ఎందుకనంటే అతి ఉన్నతమైన పండుగ మహోత్సవం రోజున మనం పాడబోతున్నాం. ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలు, ఇప్పుడే గంట కొట్టింది కాబట్టి 12 గంటలకి మనం ఆ సమయంలో మనం ఉన్న క్రీస్తు జయంతి మహోత్సవం రోజున ప్రవేశిస్తున్న మొదటి గడియలో మనం ఉన్నాం కనుక ఈ పాట చప్పట్లు కొడుతూ పాడుతూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి పీఠం మీద ముందున్నటువంటి ఆ బాలయేసుని తీసుకొని పూలతో ఎట్లాగైతే మనం ప్రారంభంలో వచ్చామో ఆ పూలు చల్లుకుంటూ బాలయేసుని మన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పశువుల పాకలో ఉంచటం జరుగుతుంది కనుక అందరం సంతోషముగా చప్పట్లు కొడుతూ ఈ మహిమ గీతమును పాడుకుంటాం. మంచి మనసులతో
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశముందునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు
జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చుందాం. మొదటి పట్టణము మన యొక్క కుమారుని బడిసితిమి. ఏషియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. కీర్తిని నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. చెప్పులు నెత్తిరిలో తడిసిన దుస్తువులు అగ్నిలో భస్మబగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్య భార్యమును వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. పునీత పౌలు తితుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు తితుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యేను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక.
పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 2 పవిత్ర వచనములు 1 నుండి 14 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 14 వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగింది. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించాను. మరియమ్మ తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించే శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నతమున స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం. పైకి లేపు, కొద్దిగా పైకి లేపండి. తండ్రి స్తోత్రం, 2 చేతులు పైకి లేపండి. ఇమ్మానుయేలు వందనం, ఇమ్మానుయేలు స్తోత్రం, దైవ కుమారుడా వందనం, దైవ కుమారుడా స్తోత్రం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. కొద్దిగా డల్గా చెప్తున్నాడు కానీ కొద్ది పక్కనున్న వాళ్ళకి చూసి చెప్పండి, షేక్ అండ్ ఇచ్చి చెప్పండి అందరికి హ్యాపీ క్రిస్మస్ అని. షేక్ అండ్ ఇచ్చి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
బెత్లెహేపుర సమీపాన పుట్టెను పశువుల శాలలో, కాల చరిత్రకు సంకేతం మానవతారా ప్రతిరూపం. కాల చరిత్రకు సంకేతం మానవతారా ప్రతిరూపం. బెత్లెహేపుర సమీపాన పుట్టెను పశువుల శాలలో, కాల చరిత్రకు సంకేతం మానవతారా ప్రతిరూపం. కాల చరిత్రకు సంకేతం మానవతారా ప్రతిరూపం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? కొత్తగా ఊరికి వచ్చిన చుట్టాలు బాగున్నారా? చుట్టాలని అడుగుతున్నాను, బాగున్నారా చుట్టాలు అందరూ? మా ఊరికి వచ్చారు కదా చాలా రోజుల తర్వాత. బాగున్నారా లేదు చెప్పండి. బాగున్నారా? అమ్మయ్యా, తిని రాలేదేమో అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడూ లేదు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ చలిలో చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం ఏందో క్రిస్మస్ వర్షంలో చేసుకుంటున్నాం మనం. ఎప్పుడు లేని విధంగా నాకు తెలిసి నేను ఎప్పుడు అట్లా వర్షంలో తడిసి అన్నీ తడిసిపోయినాయి అనమాట ఈరోజు ఊర్లో వచ్చేసరికి. అయినా కూడా దేవుని కృపలో నేను ఒక ఫస్ట్ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లోని వర్షం వస్తుంది కదా, వర్షం వస్తున్న బాగా వస్తుంది వర్షం. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ఊరు ఉపదేశం అడుగుతున్నాను నన్ను, ఫాదర్ వర్షం వస్తుంది, ఎవరు రారేమో, పూజ రేపు పెడదామా అని అన్నాడు. ఆ ఒక్క మాటతో నేను ఆగుదాం అనుకున్న ఒక 10 నిమిషాలు, కానీ ఆ ఒక్క మాటతో రారేమో అని వెంటనే లేచి స్టార్ట్ చేశాను. ఊరందరూ వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వర్షం ఆపాలని చూసినా కూడా మన యేసయ్య మన కొరకు జన్మించినాడు, ఆ జన్మించాడు అనే ఆనందం మనందరినీ ఆలయంలోకి నడిపిస్తూనే ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉంది. ఈ సంవత్సరం అంతటా కొనియాడుతూ ఉన్నారు. కానీ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక దేశం ఇజ్రాయెల్. ఎక్కడైతే ప్రభు జన్మించిన స్థలం ఉంది కదా, జెరూసలేం, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా యుద్ధం జరుగుతూ ఉండడం వలన ఈ సంవత్సరం అక్కడ క్రిస్మస్ పండుగ జరుపుకోవట్లేదు. కనుక మనందరం ప్రత్యేకంగా ఆ దేశాన్ని కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి జన్మదినోత్సవం, ఒకవేళ మీ కొడుకు జన్మదినోత్సవం లేదా నీ పుట్టినరోజు అని అంటే నీ ఇంట్లో పండుగ ఉంటుంది. లేదనంటే ఒక రాజకీయ నాయకుని పుట్టినరోజు అంటే ఆయన అభిమానులు, లేదంటే ఆయనకు చెందినటువంటి ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ యొక్క రాష్ట్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ మాత్రమే ఉంటుంది. కానీ ఒక్క యేసయ్యకు మాత్రమే ప్రపంచమంతా కూడా అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఆయన బిడ్డలు మనందరం. ఆయన పుట్టినరోజు మాత్రమే ప్రపంచమంతా కూడా కొనియాడుతుంది. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన లోకంలో క్రీస్తు ప్రభు పుట్టినరోజు తప్ప వేరే పుట్టినరోజు ఎవరిది కూడా ప్రపంచమంతటా కొనియాడుతున్నట్లు మనం చదవలేము. ఉన్నారు ఎవరైనా ఇంకా? ప్రైజ్ ది లార్డ్. అది క్రీస్తు ప్రభు గొప్పతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. మీరందరూ ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగని జరుపుకుంటూనే ఉన్నారు. కొంతమంది, చాలామంది నాకంటే ఎక్కువ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు కదా. క్రిస్మస్ పండుగ లేదా యేసయ్య ఎందుకు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మాట చెప్పి మళ్ళీ మీరు సమాధానం చెబుతారు. కానీ ఈ లోకమంతా కూడా సృజించినప్పుడు ఆయన ఒక్క మాటతో చేశాడు అన్నీ. అవునా? అవునా కాదా?
కొంచెం మీరు తలన్న ఊపండి. మీరు ఎట్లా అంటే ఏదో కొత్త వింత జీవిని చూసినట్టు చూడకండి. తలన్న ఊపి అవును ఫాదర్ అని నోటితో చెప్పండి, మాటలు వస్తే, లేదా తల ఊపండి అవును ఫాదర్ అని. మరి అట్లా డల్గా ఉండకండి. మనం ఈరోజు జన్మదినోత్సవం కదా, యేసయ్య పుట్టినరోజు అని అంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని సృజించినప్పుడు తండ్రి దేవుడు ఒక్క మాటతో చేశాడు. ఒక్క మాటతో వెలుగు కలుగునుగాక అని అంటే వచ్చింది, ఆకాశం వచ్చింది, అన్నీ వచ్చాయి. మరి అదే ఒక్క మాటతో లోకంలో పాపంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించవచ్చు కదా, అవునా? చేయవచ్చా లేదా? ఆయన లోకాన్ని సృజించినటువంటి దేవుడు అదే లోకంలో ఉన్న పాపాన్ని ఒక మాటతో ఎందుకు తీసేయలేకపోయాడు? అందుకే మిమ్మల్ని అడిగాను, యేసయ్య ఎందుకు వచ్చాడు? పాప పరిహారం కొరకు వచ్చాడు. ఓకే, ఇంకా ఏదో చెప్పారు, కొద్దిగా గట్టిగా చెప్పండి, వినిపించలేదు. రక్షణ ఇవ్వడానికి. ఓకే, ఇంకా లేదా ఏమి? ఎందుకు ఫాదర్ ఇట్లా చంపుతున్నారు అర్ధరాత్రి కూర్చోబెట్టి? ఇట్లా అనుకొని ఉంటే మేము బయట ఉండే వాళ్ళేమేగా ఈ పిల్లలు అనుకుంటున్నారేమో, యూత్ పిల్లలు కదా, మేము బయటన్నా నుంచునే వాళ్ళం, మీరు ఇట్లా ప్రశ్నలు అడుగుతారని తెలిస్తే. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సంతోషం. ఒక మాటతో అన్నీ చేయగలిగినటువంటి దేవుడు మరి ఎందుకు అదే ఒక్క మాటతో పాపంలో ఉన్న మానవుణ్ణి ఎందుకు రక్షించలేదు? పాపములో కూరుకుపోయినటువంటి మానవుణ్ణి ఎందుకు తీసుకురాలేదు? ఆ ఒక్క మాట ఎందుకు ఇక్కడ వాడలేకపోయాడు? ఒక మాటతో ఈ పాపమంతా తొలగిపోయి మానవులందరూ శుద్ధిగామింపబడునుగాక అంటే అవుతారా కాదా? అవుతారు. మరి ఎందుకు ఇదంతా జరగాలి? ఆయన రావడం ఎందుకు? ఆయన కూడా ఒక మానవ రూపాన్ని ధరించడం ఎందుకు? తర్వాత ఈ లోకానికి వచ్చి కనీసం ఆయన జన్మించడానికి స్థలం కూడా లేదు, అలాంటి పరిస్థితుల్లో జన్మించడం ఎందుకు? ఈ లోకంలో తిరగడం ఎందుకు? వాక్యాన్ని బోధించడం ఎందుకు? మళ్ళీ చివరికి ఆయన ప్రాణాలను అర్పించడం ఎందుకు? మూడవ రోజు లేవడం ఎందుకు? ఇవన్నీ అవసరమే లేదు. ఆయన అనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. కానీ వాక్యం చెప్తుంది, రక్తం చిందకయే పాప క్షమాపణ లేదు. ఎవరి రక్తం అది? గొర్రెపిల్ల రక్తం కాదు, నీ రక్తం కాదు, నా రక్తం కాదు. మన రక్తం లీటర్లు ఇచ్చినా కూడా ఏ పరిహారం జరగదు. ఆ రక్తం చిందబడాలి మొదటిది. రెండవది, ఆ రక్తం కూడా పరిశుద్ధ రక్తమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి అమ్మ, వాళ్ళందరూ కూర్చున్న తర్వాత నేను ప్రసంగం చెప్తాను. అందరూ అటే చూస్తున్నారు కదా, మరి వాళ్ళని చూస్తున్నారో వాళ్ళ డ్రెస్ చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ అందరూ ఒక్కరన్నా ఎవరో వచ్చారు, చూస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇవన్నీ చేయగలిగినటువంటి తండ్రి దేవుడు ఎందుకు ఆయన కుమారుని పంపించాడు అని అంటే, రక్తం చిందకుండా పాప క్షమాపణ లేదు. తర్వాత ఆ రక్తము కూడా నీతిమంతుని రక్తముగా ఉండాలి. అది ఆ నీతిమంతుని రక్తం ఈ లోకములో ఎక్కడా కనిపించలేదు. అందుకే ఆయనే కుమారునిలాగా తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు, బాగానే ఉంది. ఒకవేళ మరియ తల్లి దేవదూత ఎప్పుడైతే వచ్చి చెప్పిందో, మరియ తల్లి అనుకోని ఉండాలి, అమ్మో దేవుని కుమారుడు అంటున్నారు కదా, ఆయన ఇగో దేవదూత వచ్చి నాతో చెప్పింది కదా, ఈయన ద్వారా ఎన్నో ఒక ప్రేమ రాజ్యం స్థాపించబడుతుందంట కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ మరియ తల్లి మనసులో ఏముందో కానీ, ఒకవేళ ఉండొచ్చు. అదేంటనంటే, ఏం జరిగినా కూడా ఆ రాజ్యం, పరలోక రాజ్యం వాళ్ళు చూసుకుంటారులే అనే ఆలోచన ఒకవేళ మరియ తల్లికి ఉందో లేదో కానీ, ఒకవేళ ఉండొచ్చు ఆ టైంలో. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆ ప్రసవించే టైం వచ్చినప్పుడు కనీసం స్థలం కూడా లేకుండా ఉన్నది ఆ ఊరిలో. స్థలం కూడా లేనటువంటి సందర్భంలో యేసయ్య జన్మించినప్పుడు ఆయనకి కనీసం ఆయన ఉండడానికి మనం వాక్యం ఏమని చెప్తుందనంటే, ఆయన పడుకోబెట్టడానికి కూడా కనీసం గుడ్డలు,
ఆ వస్త్రాలు కూడా లేవు. ఒకవేళ మరియ తల్లి తన వస్త్రాన్ని చింపి యేసయ్యకు చుట్టుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది స్త్రీలు మీరు లేదా చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రసవించే సమయం వచ్చినప్పుడు మురికి స్థలం ఉంటే అట్లా చేస్తారండి, ప్రసవం చేస్తారా అక్కడ? కొంతమంది నర్సులు కూడా ఉన్నారు మీకు ఇక్కడ, తెలియదు, ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ ఆ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆ స్థలం చాలా శుభ్రంగా ఉంచుతారు, అవునా? చాలా అంటే చాలా శుభ్రంగా ఉంచుతారు. ఆ స్థలం కావచ్చు, అక్కడికి కనీసం ఇన్ఫెక్షన్లు అవుతాయేమో అని మరొక మూడో వ్యక్తిని కూడా రానివ్వరు. అంత పరిశుద్ధంగా, అంత శుభ్రంగా ఉన్నటువంటి ఆ స్థలంలోనే ప్రసవం అనేది జరుగుతుంది. మరి ఈరోజు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఒక స్థలం, ప్రపంచంలోనే మురికి స్థలాల్లో ఒక స్థలం గొడ్ల సావిడి అంటాం మనం. అట్లాంటి, ఎందుకనంటే అక్కడ గేదెలు ఉంటాయి, పశువులు అన్నీ ఉంటాయి, అక్కడ గొర్రెలని మేకలని అన్నీ ఉంటాయి, కాబట్టి కొంచెం మురికిగా ఉన్నటువంటి స్థలం. అలాంటి స్థలంలో క్రీస్తు ప్రభు బాలయేసుగా జన్మించాడు. ఒకవేళ మరియ తల్లి అనుకొని ఉండొచ్చు కదా, ఆ ప్రసవించే సమయానికి నాకు మంచి ప్యాలెస్ వస్తుందేమో. అవి ఏమీ లేవు. ఒక సాధారణ కూడా కాదు, సాధారణ మనిషి కంటే ఇంకా తక్కువే. ఒక మనిషి ఒక సాధారణ స్త్రీకి జన్మనివ్వాలన్నా కూడా ఎక్కడో ఒక హాస్పిటల్లోనో లేదంటే ఇంట్లో ఒక మంచి స్థలంలోనే చూస్తారు. కానీ ఆ రోజు యేసయ్య జన్మించే రోజున ఒక్క స్థలం కూడా, కొద్ది స్థలం కూడా యేసయ్యకు లేకుండా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? లోకాన్ని సృజించినటువంటి దేవుని కుమారునికి లోకంలో స్థలం లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ఒక్క మాటతో చేసినటువంటి ఆయనకి ఈ లోకం ఇంత స్థలం కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క ఆయన కుమారుని పడుకోబెట్టడానికి కూడా స్థలం లేక గేదెలు, ఎక్కడ తెలుసా పడుకోబెట్టింది? ఆ స్థలం గేదెలు తినే, మన భాషలో చెప్పాలని అంటే అదొక కుడితి తొట్టి అంట. కుడితి పెడతాము కదా, ఆ తొట్టి, అక్కడ సాధారణంగా గడ్డేస్తారు, లేదనంటే నీళ్లు పెడతారు. గేదెలు అక్కడికి వెళ్ళి, పశువులు అక్కడికి వెళ్ళి తింటాయి. ఆ స్థలం, అవి తినే స్థలంలో క్రీస్తు ప్రభు ఆయన్ని పడుకోబెట్టారు. దాని అర్థం ఏమిటంటే, ఇది సింబాలిక్గా అర్థం ఏమిటి అని అంటే, ఆయన ఎంతోమందికి ఆహారంగా మారబోతున్నాడు. ఆ ఆహారమే ఈ ఆహారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున పశువులు తింటున్నటువంటి ఆ తొట్టిలో, ఆ పశువులకి ఆహారం ఆ తొట్టి నుంచే వస్తుంది. అట్లాంటి స్థలంలో యేసయ్యను, బాలయేసును ఎందుకు అక్కడ ఉంచారు అని అంటే, భవిష్యత్తులో ఈ లోకానికి ఆహారం కాబోతున్నాడు కాబట్టి ఆయనకి గుర్తుగా ఈరోజే క్రీస్తు ప్రభు అక్కడ ఆ తొట్టిలోని, పశువుల తొట్టిలో పరుండబెట్టాను అని వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే 3 విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటిది, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ఫాదర్, పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడా? ఎస్, అందుకే వచ్చాడు. మొదటిది, మనం ఈ లోకానికి మనం పంపబడినప్పుడు, లేదన్నా మనల్ని ఈ లోకం ఎందుకు పంపించారు ప్రభు అని అంటే, ఆయన మాటలు విని, ఆయన చిత్త ప్రకారం జీవించి, మరణించి, మళ్ళీ ప్రభువుని చేరుకోవాలని మనల్ని ఈ లోకానికి పంపించారు. కానీ మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక అడ్డుగోడ వచ్చింది, అదే పాపం. ఈ పాపం నా ప్రభుకి నాకి మధ్యలో వచ్చింది కాబట్టి, ఈ పాపం అనే అడ్డుగోడను నా శక్తితో నేను నెట్టి పడేయలేకపోతున్నా. ఉదాహరణకి ఈ గోడ ఉంది కదా, మనందరం కలిసి నెడితే గోడ పడుతుందా? ఎట్లా పడుతుంది ఆ గోడ? ఏం తీసుకొస్తే పడుతుంది? జేసీబీ కానీ ఏదన్నా తీసుకొస్తే తప్పకుండా పడుతుంది కదా. అట్లా ఈ పాపం అనే గోడ, ఇది నా పాపం అనే గోడను నా సొంతగా నేను పడేయలేకపోతున్నా. ఆ గోడ నుంచి నన్ను విడిపించడానికి, లేదా నాకు ప్రభుకి మధ్యలో ఉన్న ఆ గోడని పడేయడానికి ఈరోజు క్రీస్తు ప్రభు మన లోకంలో, ఈ లోకంలో జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
నేను చేసినటువంటి తప్పుకి ఆయన శిక్ష అనుభవించడానికి ఈ లోకంలో జన్మించాడు. నేను తప్పు చేశాను, నువ్వు చేసినటువంటి ఏ తప్పైనా, ఒకరిని తిట్టడం కావచ్చు, కొట్టడం కావచ్చు, అన్యాయం చేయడం కావచ్చు, లేదనంటే హత్య చేయటం కావచ్చు, అబోర్షన్ చేయటం కావచ్చు, గర్భస్రావం, లేదనంటే అబోర్షన్ చేయించడానికి కావచ్చు, నువ్వు ఓకే అని ఉండొచ్చు, లేదంటే అబోర్షన్ చేయడానికి, ఆ గర్భస్రావం చేయడానికి నీ హస్తం అక్కడ ఉండొచ్చు, లేదు వెళ్ళండి పర్వాలేదని ఈజీగా చెప్పినావు కదా, అది కూడా నువ్వు చేసిన హత్యే. ఎందుకనంటే ఒక జీవాన్ని నువ్వు చంపుతున్నావు. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ జీవాన్ని నువ్వు అనుకోవచ్చు, నేను కాదు కదా అబోర్షన్ చేసింది, డాక్టర్ గారు కదా, లేదంటే నర్సు గారు కదా, డాక్టర్ అమ్మ కదా అని. అక్కడ ప్రక్కన నువ్వు ఉండుండొచ్చు, లేదనంటే ఈ వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదనంటే తీసుకెళ్ళడానికి సహాయం చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అబోర్షన్ చేసిన దాని కిందనే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కవేళ అది పాపం, అది ఇది హత్యతో సమానం. ఆ హత్య నువ్వు చేసావు కదా, ఆ హత్యకు నీకు రావలసిన శిక్ష మరణం. ఆ శిక్షను నీవు స్వీకరించాల్సిన ఆ శిక్షను క్రీస్తు ప్రభు నిన్ను పక్కకు నెట్టి ఆయన వచ్చి నిలబడి, నేను తీసుకుంటా ఈ శిక్ష నీ తరపున అని ఆయన నిలబడ్డాడు. అందుకే ఈరోజు మన కొరకు లోకంలో జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక మాటని బాధ పెడుతున్నావు కదా మనుషుల్ని. ఏముంది ఈ రోజుల్లో చాలా అసలు నాలుక అట్లా పరిగెత్తుతూ ఉంటుంది, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నాలుకకి ఏముండదంట, నరం ఉండదు కాబట్టి అది అందరిని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా హాయి చెప్పి వస్తుంది అందరికీ, అందరి ఇళ్ళల్లో తిరుక్కుంటూ వస్తుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి పేర్లు ఆ నాలుకలోనే ఉంటాయి. కొంతమందికి అది అలవాటు అనమాట. ఇక అట్లా తిరుగుతూ ఉండడం వలన ఇది అనుకుంటాం మనం, ఇది ఒక మాటే కదా అని. ఒకవేళ ఆ మాట వాక్యం మత్తయి సువార్తలో ప్రభు పలుకుతున్నాడు, మనం చెప్పిన ప్రతి మాటకు కూడా మనం లెక్క అప్పగించాలి. ఈరోజు ఒకవేళ ఆ మాటల ద్వారా నేను ఇతరులను బాధ పెట్టుండొచ్చు, ఒక మాట అనుండొచ్చు, ఒక మంచి జరిగినప్పుడు నేను వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు, లేదనంటే ఎవరికో వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక, ఈ రోజులు ఇది చాలా కామన్ అయిపోయింది. అది ఒకరు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళని చూసి మనం ఏమంటారంటే కన్ను గుట్టడం ఏదో అంటారు కదా, అట్లా ఒకరిని చూసి వాళ్ళు అభివృద్ధిలోనికి వస్తూ ఉంటే మనం తట్టుకోలేం. ఇక్కడ అభివృద్ధిలోనికి ఎవరైనా వస్తూ ఉంటే మనం తట్టుకోలేం. వెంటనే వాళ్ళకి ఎందుకు ఇట్లా జరగాలి, అట్లా జరగాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేశారు. మంచి ఇల్లు, అది బాగుంది, తక్కువగా వచ్చిందనమాట మిగిలిన స్థలాలతో పోలిస్తే. ఎట్లయినా కొనాలి, లోన్ పెట్టి కొనాలంటే లోన్ సరిపోదు. ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళు సరే ఇస్తాము అని చెప్పారు. కట్టే సమయం వచ్చేసరికి అమ్మో వీడు మొన్ననే పోయిన సంవత్సరమే కారు కొన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు కొంటానంటున్నాడని ఇచ్చేదంతా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే చూడలేం మనం. ప్రక్కన వాళ్ళు ఏదైనా కొత్తది ఏదైనా కొనుక్కొస్తే అమ్మో అయిపోయింది, ఇక ఈ ఇంట్లో మన ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇట్లాంటి ఈ పాపములన్నిటినీ కూడా నేను శిక్ష అనుభవించాను. నేను దీనికి కారణం, నేను తప్పు చేశాను. ఉదాహరణకి నేను ఒక మనిషిని కొట్టాను, లేదనంటే తిట్టాను అని అంటే తప్పు నాది, శిక్ష ఎవరికి పడాలి? నాకు పడాలి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే నన్ను పక్కకు నెట్టాడు. ఇట్లా నెట్టి నువ్వు పక్కకెళ్ళు, నేనుంటాను, ఈ స్థానాన్ని నేను తీసుకుంటాను. ఆ స్థానం తీసుకోవడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఒక సాధారణ మానవునిగా, సాధారణ కూడా ఇంకా తక్కువగా జన్మించాడు.
మనలో ఎవరైనా కూడా అట్లాంటి జన్మ, అట్లాంటి పుట్టుక మనకి ఎవరికైనా ఉందండి? అంత దారుణమైన పుట్టుక. మొదటి క్రిస్మస్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది మొదటి క్రిస్మస్? ఎప్పుడు జరిగిందండి మొదటి క్రిస్మస్? ఎప్పుడు? 2024 సంవత్సరాల క్రితం. ఎక్కడ జరిగింది? పశువుల పాకలో జరిగింది. అదే లాస్ట్ అనుకుంటా అట్లా జరగడం. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. కానీ మన రక్షకుడు అక్కడ జన్మించాడు కాబట్టి ఏ చర్చిలోకి పోయినా కూడా ఈరోజు కథోలిక చర్చిల్లో పశువుల పాక అనేది తప్పకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఆ సంఘటనను నెమరేసుకుంటున్నాం మనం. క్రీస్తు ప్రభు అట్లా జన్మించాడు, అలాంటి పరిస్థితుల్లో జన్మించాడు, నా కొరకు జన్మించాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, మొదటిది ఆయన నా పాపములను మన్నించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా కొరకు వచ్చాడు. చెప్పండి ఒకసారి, ఎవరి కొరకు? కొద్దిగా చేయి హృదయం మీద వేసుకొని ధైర్యంగా చెప్పండి. 2 చేతులు వేసుకొని చెప్పండి, నా కొరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నీకు ఒక 10 లక్షలు అప్పు ఉంటే నేను ఇస్తా నీకు 10 లక్షలు అన్నా అనుకో, ఎంత ధైర్యంగా ఉంటుంది నీకు? అవునా? నేనున్నా నీకు ఇల్లు కట్టిస్తే నేను ఎందుకు బాధపడుతున్నావని ఆ అభయం నీకు వస్తున్నప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉంటావు? అంతకంటే ఎక్కువ నీ ప్రాణాన్ని నీకేం పర్వాలేదు, నువ్వు చేసిన తప్పుకు నేనున్నా కదా, నేను శిక్ష అనుభవిస్తాను, నువ్వు సేఫ్గా ఉంటావని ప్రభువు చెప్తాడు. నా కొరకు ఈరోజు ఆయన ఈ లోకానికి, పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి ప్రభు వచ్చాడు. చెప్పండి, నా కొరకే వచ్చాడు. కొంచెం గట్టిగా, కొద్దిగా నవ్వుకుంటూ చెప్పండి. కొంచెం ఎట్లా? నేను నా కొరకే వచ్చాడు. మీరు కొద్దిగా డల్గా చెప్తున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు? రేపు ఉంది కదా అసలు పండుగ మనకి. ఇంకా ఇప్పటికైనా చెప్పండి, నా కొరకే వచ్చాడు. నా యేసయ్య నా కొరకే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపములన్నిటినీ కూడా మన్నించడానికి వచ్చాడు. నా పాప జీవితం నుంచి నన్ను పూర్తిగా విడిపించడానికి వచ్చాడు. విడిపించడానికనే వచ్చాను. నేను పాపం చేస్తున్నా కూడా కొన్నిసార్లు కవరప్ చేసుకొని తిరుగుతా అన్నమాట. నేను ఒక కథ చదివాను అనమాట. ఆ కథ ఏంటనంటే, ఒక కాకంట అది సున్నంలో పడ్డదంట. సున్నం నీళ్ళల్లో పడి లేచినప్పుడు ఎట్లా ఉంటుంది? అది తెల్లగా ఉంటే చూసుకొని నేను పావురంలాగా ఉన్నా అనుకుని పావురాల గుంపు దగ్గర పోయిందంట. పావురాల దగ్గరికి వెళ్ళి పావురాలతో కలిసిపోవాలని, పావురాల గుంపుతో కలిసిపోవాలని చూస్తుంటే అవి నెట్టేస్తుంటే నేను కూడా పావురాన్ని అని చెప్పుకుంటుంది. తర్వాత చెప్పుకుంటూ నీ ముక్కు ఎందుకు అట్లుందని పావురాలు అడిగితే, నేను పెద్ద యుద్ధాలు చేశానప్పుడు మన తరపున వాళ్ళతో కలిసి అనమాట కవరప్ చేస్తుంది. యుద్ధాలు చేశాను అందుకే అట్లా అయిందని ఏదో చెప్పింది. మరి నీ గొంతు ఎందుకు అట్లా ఉందంటే, నేను మీ అందరి కాపలా కాశాను ఒకప్పుడు, అందుకే రాజ్యంలో నేను ఉన్నాను, ఇట్లా అని చెప్తూ అడిగిన ప్రతిదానికి ఏదో ఒకటి సాకు చెప్తూ తప్పించుకుంటూ ఉంది. సడన్గా వర్షం వచ్చింది, ఆ తెలుపు అంతా కూడా పోయింది, అసలు రంగు బయటపడ్డది. అప్పుడు ఆ పావురాలన్నీ కలిసేసి కాకిని పొడి చేస్తూ అవతలకి నెట్టేశాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా ఎన్నో సందర్భాల్లో ఇట్లాగే ఉన్నదాన్ని లేదని చెప్పుకుంటూ కవరప్ చేసుకుంటూ తిరుగుతాము కదా, అది కొద్ది రోజులేనంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరి నుంచి కూడా పాపం అనే ఆ పాపపు వస్త్రాన్ని తీసివేసి పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనందరి మీద కప్పడానికి వచ్చాడు మన యేసయ్య మన కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెలకుతో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. మొదటిది దేనికి వచ్చాడు యేసయ్య మన దగ్గరకు?
మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. రెండవది, నరకము నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? నరకపు పొలిమేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ, నీ కరుణా చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని ఆశింపను నీ కోరను ఈ జగాన. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. నీ ప్రేమ, నీ కరుణా చాలునయ్యా నా జీవితాన. హల్లెలూయా, హల్లెలూయా. నరకం నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. నరకం ఎవరి కొరకు తయారు చేయబడింది? సైతానికి, దాని సమూహానికి తయారు చేయబడింది నరకం. కానీ ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడనంటే మనందరినీ వాడి రాజ్యానికి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. వాడి రాజ్యంలో మనల్ని తీసుకెళ్ళాలి, ఆ రాజ్యాన్ని నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడంటే అన్ని మోసకరమైన మాటలు చెప్తాడు. ఎంత మోసం చేస్తాడనంటే, నేను మంచోన్నే అంటాడు. నాకు నేనే చెప్పుకుంటాను, నాకు నేనే అనుకుంటాను, నేను మంచోన్నే, నేను మంచిదాన్నే. వాళ్ళే తప్పు నా వైపు ఉన్నా కూడా నాకు నేనే అనుకుంటాను నేను మంచోన్నే, వాళ్ళదే తప్పు. వాళ్ళే ఒక మాట ఎక్కువ అన్నారు, నేను 2 మాటలేగా అన్నది, వాళ్ళు 4 మాటలు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా మోసం చేస్తూ ఒక మోసకరమైన ప్రపంచాన్ని మనకు చూపిస్తాడు. అక్కడ బాగుంటుంది. ఇట్లాగే లూకాసు వార్త 15వ అధ్యాయంలోని ఆ తప్పిపోయిన కుమారునికి చూపించాడు. ఒక మోసకరమైన ప్రపంచం అందంగా కనిపిస్తుందంట. ఒక మోసకరమైన ప్రపంచం ఆ తప్పిపోయిన ఆ చిన్న కుమారునికి చూపించాడు. మంచిగా హెచ్డి క్వాలిటీలో చూపించాడు. ఇది బాగుంటుందిరా, వెళ్ళరా 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 అని తరిమి పంపించేశాడు. ఆస్తంతా తీసుకుని వెళ్ళాడు. చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యాడు? పందుల దగ్గర. పనివారు సైతం నా తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, శుచిలేని పొట్టుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయ్యా, నీ తండ్రి ప్రేమను గనుమా, నీ ఇంటికే తిరిగి రావా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారునికి ఒక రకమైన లోకాన్ని చూపించాడు, నీకు చూపిస్తాడు. ముఖ్యంగా యువతి యువకుల్లో చూపిస్తాడు అన్నమాట ఇవన్నీ. అక్కడ బాగుంటుంది. అగో ఆమెతో ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయితో ఉంటే బాగుంటుంది, ఆ అబ్బాయితో ఉంటే బాగుంటుంది. మంచిగా ఒక 4Kలో చూపిస్తాడు. అప్పుడన్నా హెచ్డీలో, ఇప్పుడు మన వాళ్ళకందరికి 4Kలో చూపిస్తాడు. అక్కడే బాగుంటుంది అని, జీవితం బాగుంటుంది 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 అని. ప్రియమైన సహోదరి సహోదరుల, మనం మంచిగా చదువుకుంటూ మన జీవితం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోతే తప్పకుండా మంచి జీవితం ఇస్తాడు. కానీ మనం చేయాల్సింది చెయ్యకుండా
ఆపోజిట్లో అంటే వ్యతిరేక దిశలో మనం పోతూ మనం వెళ్తున్నది మంచిదే అని అనుకుంటున్నట్లయితే ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు దుష్టుడు గురించి జాగ్రత్తగా ఉండండి. ఆ దుష్టుడి మోసాలు ఎక్కువైనాయి. ఆ దుష్టుని మోసాలు ఎక్కువగా ఒక మోసపూరితమైన ప్రపంచంలో ఉండి మనకు చూపిస్తూ అదే నీ ప్రపంచం అని చెప్తాడు. నీదదే, నువ్వు వెళ్ళు, బాగుంటుంది వెళ్ళు అంటాడు. ఈ చిన్న కుమారుడు అట్లాగే వెళ్ళాడు. బాగుంది, ప్రారంభంలో అంతా బాగుంది, సూపర్, ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, ముందుకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బు ఉంది, అంతా ఉన్నది. కొన్ని రోజులకి అన్నీ అయిపోయాయి. డబ్బు అయిపోయింది, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా మిగిలాడు. దుష్టుడు చూపించే ప్రపంచంలో అందరూ ఉన్నట్లు నీకు చూపించి చివరిగా నిన్ను ఒంటరిని చేస్తాడు. అదే వాడి యొక్క ప్లాన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒంటరిగా చేస్తాడు. ఎంత ఒంటరి అని అంటే నువ్వు చూస్తానికి కూడా కనుచూపు మేరలో కూడా ఎవ్వడు ఒక్కడు కూడా కనిపించడు నీకు. అంత ఒంటరిని చేస్తాడు నిన్ను. అలాంటి ఒక అందమైన మనం అంటాము కదా, దాన్ని ఏమంటారు, ఎండమావులు అంటాము కదా. ఎండమావులు అంటే దూరం నుంచి చూడటానికి నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే ఏముండదు. అట్లాంటి ఒక ప్రపంచాన్ని, మోసపూరితమైన ప్రపంచాన్ని నీకు చూపిస్తాడు. ఇది ముఖ్యంగా కథోలిక శ్రీ సభలో మనలోని పాప సంకీర్తన జరుగుతున్నప్పుడు ఇది ఎక్కువ జరుగుతుంది. పాప సంకీర్తనకి చాలామంది ఈ రోజులు వెళ్ళట్లేదు. ఎందుకు అని అంటే భయం, సిగ్గు. అది చేయకపోతే ఏమవుతుంది, వెళ్ళినట్లే వెళ్తాం. మళ్ళీ ఇదొక రకమైన జబ్బు అయితే ఇంకొక రకంగా దుష్టుడు ఎట్లా మోసం చేస్తాడంటే, పర్వాలేదు వెళ్ళి ఎప్పుడు చెప్పే 4 పాపాలు చెప్పేసిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగిలినవన్నీ ముఖ్యమైనవి ఉన్నాయి కదా, అవి దాచిపెట్టుకో, లోపల దాచిపెట్టుకో. అవి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పకపోతే ఫాదర్కి తెలియదు కదా, ఏం పర్వాలేదు అని దుష్టుడు చెప్తాడు. కానీ ప్రభు చెప్పే మాట ఏందో తెలుసా? నీ పాపాలని కప్పిపెట్టుకోవద్దు, క్షమాపణ అడుగు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమనుకోడు. కానీ దుష్టుడు చెప్పేది ఏంటంటే దాచుకో. ఏదైనా తప్పు చేసినప్పుడు నిజంగా మనం ఎవరైనా పెద్ద తప్పు చేసిన తర్వాత మనం ప్రశాంతంగా నిద్రపోతామా? నిద్ర పడుతుందా మనకి? లేదు. మరి అట్లాంటిది ఆ తప్పు చేసినప్పుడు మనందరినీ ఎట్లా దుష్టుడు మోసం చేస్తాడనంటే, నువ్వు చేసిన తప్పులే కాదవి, నువ్వు అక్కడ పాప సంకీర్తనకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, అయినా నువ్వు వచ్చావు, నువ్వు గ్రేట్. ఈ రోజుల్లో ఎంతమంది యువకులు పాప సంకీర్తన చేస్తున్నారో తెలియదు. అది అసలు తెలుసోలేదు దాని గురించి కూడా. అట్లా దుష్టుడు ఒక రకమైన జీవితాన్ని మనకు చూపించేసి మోసం చేస్తాడు. ఎందుకనంటే వాడి లోకానికి, ఆ నరకానికి మనల్ని తీసుకెళ్ళడానికి నేను స్లోగా నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, అక్కడికి తీసుకెళ్ళాలి అని. ఆ ఉచ్చు నుంచి నిన్ను నన్ను బయటకు తీసుకురావడానికే ఈరోజు మన కొరకు బాలయేసి లోకంలో జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తప్పు అని తెలియడానికే, మనందరికీ కూడా తెలియచేయడానికి ఈరోజు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, మొదటిది ఏంటది? మనందరిని ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి? ఎందుకు? పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. రెండవది నరకము నుంచి రక్షించడానికి వచ్చాడు. మూడవది ఎందుకు వచ్చాడో తెలుసా? పరలోకం చేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పి నేను వెళ్ళుచుండగా ఇదిగో దారి, దీనిలో నడువని చెప్పుచున్నావా? నీవు తప్ప నాకెవరున్నారని నే పలుకగా, మార్గం సత్యం జీవమని నేనున్నానంటావా? జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతి. చేతులతో పాడదాం. హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లే అందరు చేతులు పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరినీ కూడా చివరిగా ఎక్కడికి పోవాలని చెప్తున్నాడంటే, నీవు వెళ్ళాల్సిన మార్గం, నీవు వెళ్ళాల్సిన గమ్యం, చేరాల్సిన గమ్యం పరలోకం. ఆ పరలోకం నీ కొరకే ఏర్పాటు చేయబడింది. ఎవరి కొరకు అది? ఎవరి కొరకు? నా కొరకే ఏర్పాటు చేయబడింది. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. ఆ తాపత్రయం ఉండాలి మనకి. అందుకే యేసయ్య మన కొరకు వచ్చి ఈ పరలోక రాజ్యంలోకి మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు పరలోక రాజ్యం చేర్చడానికి మన కొరకు ప్రభు వచ్చాడన్నా కూడా ఇంకా ఆనందం మనలో కలగకపోతే ఇంకేం చేయాలి మనం? ఎట్లా ఏమి డబ్బులు వస్తాయని చెప్తే సంతోషం వస్తుందా మనకి? రేపటి రోజున సంతోషం, పెద్ద సంతోషం ఉంది కదా తెల్లారితే. కనుక ఆ సంతోషం కంటే ఎక్కువ సంతోషం, గొప్ప సంతోషం ఏంటంటే మనందరి కొరకు యేసయ్య ఈ పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ పరలోక రాజ్యం ఆయన ఏర్పాటు చేసినటువంటి, సృష్టించుకున్నటువంటి ఆయన బిడ్డల కొరకు, అంటే మనందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి. ఆ చెయ్యి అట్లా పట్టుకోండి, వదిలిపెట్టుకోండి. చెయ్యి ఇచ్చి అట్లా పట్టుకోండి. వాళ్ళకి వెళ్ళి చూడండి. చూడండి అన్నాను, నవ్వుతున్నారు కదా. చూడండి, చూసారా? ఒకసారి చూడండి. నాకెళ్ళి చూడకండి, వాళ్ళకెళ్ళి చూస్తున్నాను. నేను చెప్తా, ఏం చెప్పాలో చెప్తాను. చూడండి, వాళ్ళకెళ్ళి చూసారా? వాళ్ళతో చెప్పండి, హలో, ఈరోజు క్రిస్మస్ పండగంట. నిజమేనా? వాళ్ళని అడగండి, నిజమేనా? మీరు చెప్పండి, అవును క్రిస్మస్ పండగే. ఈ క్రిస్మస్ పండుగ రోజు మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? కొంచెం స్టైల్గా ఇట్లా అడగొచ్చు కదా, ఇట్లా ఎందుకో, ఎస్ వై అని ఎందుకు అట్లా అడుగుతాను? ఎందుకో తెలుసా? ఈరోజు యేసయ్య 3 కార్యాలు చేయడానికి వచ్చాడు. మొదటిది పెట్టండి, ఇట్లా వాళ్ళకెళ్ళి చూపించి పెట్టండి ఇట్లా. మొదటిది, మన పాపములను, నీ పాపములు, నా పాపములు, మనందరి పాపములను క్షమించడానికి, మన పాపముల నుంచి విడిపించడానికి బాలయేసుగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది తెలుసా? రెండవది అడగండి వాళ్ళని, మీరు తలొప్పుతున్నారు అందరు మంచిగా. వాళ్ళని అడగండి, మీ ప్రక్కన ఉన్న వాళ్ళు. రెండవది, మనందరి కొరకు దుష్టుడు వాడి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మనకి పాస్పోర్ట్ ఇస్తానంటున్నాడు. కుదరదు, వీళ్ళంతా నా బిడ్డలు అని చెప్పి ఆ నరకము నుంచి మనందరిని రక్షించడానికి బాలయేసు ఈరోజు జన్మించాడు. మూడవది, చివరిది, నీ కొరకు, నా కొరకు ఒక గిఫ్ట్ ఉంచాడు. ఒక పెద్ద బహుమతి ఉంచాడు. నేనెంత పెద్దగా చెప్పినా, నేనెంత పెద్ద బహుమతి చెప్పినా మీరు పెద్ద బహుమతి అని షార్ట్గా చెప్పేశారు. ఒక పెద్ద బహుమతి ఇచ్చాడు. అదే పరలోక రాజ్యం. చెప్పండి పడదాము గట్టిగా అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కనుక పరలోక రాజ్యాన్ని మనకివ్వడానికి
నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు అందరికీ ఇవ్వడానికి ఈ రోజున బాలయేసు మన మధ్యలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు అన్ని ఇవ్వడానికి మన దగ్గరకు వచ్చాడు కదా, నువ్వేమి ఇవ్వడానికి వచ్చావు ఆలయానికి? ఎందుకు వచ్చావు? చెప్పండి. నా బాలయేసును స్వీకరించడానికి వచ్చానని చెప్పండి. మా బాలయేసును నా ఇంటికి తీసుకుపోవడానికి వచ్చాను నేను. తీసుకుపోతారా? నిజంగా తీసుకుపోతారా? అక్కడ పెట్టిన స్వరూపాన్ని తీసుకెళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాలయేసు ఆ రోజు జన్మించినప్పుడు ఏ స్థలం ఇవ్వలేదు ఈ లోకం. కానీ ఈరోజు ఒకవేళ నేను వస్తాను, జన్మిస్తానని చెప్తున్నాడు కదా, కనీసం 2024 సంవత్సరమైనా నీ హృదయంలో స్థలం ఇస్తావో లేదో, లేదా జూబిలీ సంవత్సరం 2025 మనకు జూబిలీ సంవత్సరం అనమాట. ఆ జూబిలీ సంవత్సరం వరకు మళ్ళీ ఏసైనా ఆపుతావో తెలియదు. ఒకవేళ నువ్వు నిజంగా నీ బాలయేసు నీకు కావాలి, నీ హృదయంలో రావాలి. మనం పాట పాడతాం మంచిగా కదా, ఏ గుడిలో పుడితేనో అసలే కాదు జయంతి, నా గుండెలో పుట్టాలి అని ప్రభు దగ్గరకు వచ్చి మంచిగా అసలు ఎంత గొంతుకించుకొని పాడతాం. అందరికి వచ్చిన పాట కదా అది. కానీ నిజంగా నా ప్రభువుకి ఆ స్థానం, ప్రభు నిలబడే స్థానం అన్నా ఉన్నదో లేదో నాకు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజైనా రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభువుకి నా హృదయంలో స్థానం ఇవ్వాలి. ఇస్తామా? ఒకసారి మీ ప్రకటనలో అడగండి, నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఉందా? అడగండి. వాళ్ళు చెప్పండి, ఉందో లేదో. వాళ్ళు ప్రశ్న అడిగారు కదా, ఎంతుందా? ఎంత స్థానం ఉంది యేసయ్యకు నీకు నీ హృదయంలో? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ యేసయ్య తప్పకుండా ఎవరెవరి హృదయం అయితే ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నదో ఆ అందరి హృదయాలలో బాలయేసు జన్మించునుగాక. ఆమేన్. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. పాడదాం. నా ఊరు నజరేతు, నా ఇల్లే బెత్లెహేము, పుట్టబోవు నా ప్రభువుకు పశుల పాక నేనవుతా. ప్రభువా నా బాలయేసా, రావా నన్ను బ్రోవ రావా. చప్పట్లు కొట్టు పాడదాం అందరం కూడా. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు నీ హృదయాన్ని ప్రభు కొరకు అప్పగిస్తే ఆయన నీ హృదయాన్ని ఒక ఆలయముగా మార్చుకొని నీ హృదయంలో జన్మిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే కొంతమందికి కొత్త బట్టలు కావచ్చు, కొంతమందికి ఆల్రెడీ వండుకున్న పిండి వంటలు కావచ్చు, లేదా రేపటి రోజున తెంపబోతున్నటువంటి పెద్ద బహుమానం ఇంక ఉన్నాయి కదా అవన్నీ, అవి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొంతమందికి రేపు రాత్రి ప్రారంభమవుతున్నటువంటి పార్టీ కావచ్చు. ఇవన్నీ కూడా ఏదైనా కావచ్చేమో, కానీ నిజమైన క్రిస్మస్ యేసయ్య లేకుండా క్రిస్మస్ నువ్వు 100 క్రిస్మస్లు చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అది క్రిస్మస్సే కాదు. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యేసయ్య నీ హృదయంలో ఉన్నప్పుడే అది క్రిస్మస్.
యేసయ్య లేకుండా నీ కుటుంబంలో నీ యేసయ్యకు స్థలం ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా ప్రార్థనకి కలిసి ఎన్ని కుటుంబాలు వచ్చాయో తెలియదు నాకు. ఎన్ని కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి కనీసం ఈ రోజైనా, సాధారణంగా అన్ని గ్రామాల్లో అన్ని విచారణలో ఎంత కఠినమైన ఊర్లలో అయినా కూడా ఈరోజు కుటుంబంలో ఉన్న అందరూ కలిసి వస్తారు ప్రార్థనకి. కనీసం ఈ రోజైనా నీ కుటుంబం అంతా ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబంలోని మనుషులే మిస్ అవుతుంటే నీ కుటుంబంలో యేసయ్యకు నువ్వు ఎట్లా స్థానం ఇస్తావు? నీ కుటుంబమే ప్రభు దగ్గరికి లేకుండా దూరంగా ఉన్నప్పుడు నువ్వు అంటున్నావు, యేసయ్య మా ఇంటికి రా అంటున్నావు, మా ఇంటికి రా యేసయ్య అంటున్నావు. యేసయ్య మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి వారు అందరూ ఉండాలి అక్కడ. నువ్వు అనుకుంటున్నావు యేసయ్యను నేను ఇంటికి తీసుకెళ్తానంటున్నావు. నువ్వు ఇంటికి నీ యేసయ్యను తీసుకెళ్ళాలంటే అందరు ఎక్కడున్నారు? నీ కుటుంబస్తులందరూ, నీ కుటుంబ యజమాని ఎక్కడ, యజమానురాలు ఎక్కడ, పిల్లలు ఎక్కడ, వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ లేకుండా నువ్వు ఒక్కదాని యేసయ్యను ఎత్తుకొని పోతానంటే ఎట్లా కుదురుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక మహోన్నతమైన క్రిస్మస్ లాగా నీవు నా కొరకు నా పాపాలు మన్నించడానికి వచ్చావు, నరకాగ్ని నుంచి నన్ను రక్షించడానికి వచ్చావు, చివరిగా పరలోకం చేర్చడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు ప్రభువా. ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు లోకములో స్థలమే లేకుండా పోయింది. ఇదిగో నేనున్నా. యేసయ్యకి చెప్పండి ఒకసారి మీరు, యేసయ్య నేనున్నా, నా హృదయంలో నీకు స్థలం ఇస్తా, నా హృదయంలో నీకు చోటిస్తా, నా హృదయంలో జన్మించయ్యా, నా హృదయంలో నువ్వు స్థలం ఉంచుతున్నాను యేసయ్యా, నా హృదయంలో రా, జన్మించు, నువ్వు నాకు కావాలి, నా కుటుంబంలో కావాలి, నా జీవితంలో నువ్వు ఉండాలి యేసయ్యా అని ప్రభు దగ్గర మనం ఒక మాట ఇచ్చి ప్రభుతో చెప్తున్నావు. గుర్తుంచుకోండి, ఏదో ఫాదర్ చెప్తున్నారు అందరితో కలిసి చెప్తున్నావు, ఇది యేసయ్యతో నువ్వు చెప్తున్నావు, పిలుస్తున్నావు, వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఇదేనా? జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యని ఎట్లా తీసుకుపోతారు? చెప్పండి. మరి ఇంతే ఉంటాడు యేసయ్య. కొంచెం చిన్నపిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటారు మీరు? పట్టుకోండి ఒకసారి ఇట్లా యేసయ్యను. మీరందరూ ఇప్పుడు యేసయ్యను తీసుకొని వెళ్ళాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటు కొంతమంది ఇట్లా పట్టుకోవడానికి కూడా సిగ్గే, యేసయ్యను ఎత్తుకోవడానికి కూడా సిగ్గే. అవి అందరి ముందు నుంచి నేను పట్టుకున్నా కదా ఇట్లా. మరి మీకెందుకు సిగ్గుపడుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? నన్నైతే మీ అందరూ చూస్తున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను పట్టుకోండి ఇట్లా. తర్వాత చిన్నపిల్లల్ని ఎట్లా ఎత్తుకోవాలండి మాకు తెలియదు, మీకే తెలియాలి. ఇట్లా ఎత్తుకోవచ్చా? చిన్నపిల్లల్ని ఎత్తుకోవచ్చా? ఇప్పుడు వేసుకోండి అట్లయితే ఇట్లా తీసుకెళ్ళాలి కదా యేసయ్యను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా కొట్టండి, యేసయ్య పర్వాలేదు నేనున్నా నీకు, మా ఇంటికి పోదాం, మా ఇంట్లో ఉంది కానీ నీకు మంచి స్థలం ఉంది, మా ఇంట్లో తీసుకెళ్తా, నేను మంచిగా చూసుకుంటా. హల్లెలూయా. యేసయ్య తప్పకుండా మీ ఇంటికి వచ్చును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప కార్యం మనందరి జీవితాల్లో మన పాపములన్నిటి నుంచి ఎన్ని పాపాలు ఉన్నా అక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి, ఆ ప్రభువుకి అర్పించు. ప్రభువా నేను పాపముతో వచ్చాను, నన్ను పరిశుద్ధినిగా మార్చి నిన్ను తీసుకొని పోయేంత పరిశుద్ధత, నిన్ను మోసుకొని పోయేంత స్వచ్ఛత నాకు ఇవ్వండి ప్రభు అని ప్రభు దగ్గర మనందరం ఇక్కడ ప్రార్థన చేస్తూ మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి మనందరి కొరకు దారిని సిద్ధం చేసినటువంటి ఆ ప్రభువుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సంతోషం. ఈ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు అందరం కూడా లేచి నిలబడతాం. లేచి నిలబడి మనం ఇప్పుడు
మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ విశ్వాస ప్రమాణంలోని ఒక మాట ఉంటుంది కదా, ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై. ఆ పదం పలికినప్పుడు అందరం కూడా ఒక్క నిమిషం మోకరిస్తాం. మోకరించి మనల్ని మనం ఆ బాలయేసు దగ్గర అర్పిస్తాం. కనుక అందరం ఏకకంఠముతో స్లోగా ఈ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై. ఒక్క నిమిషం మోకరిస్తాం. లేచి నిలబడి, కన్య మరియమ్మ నుండి పుట్టెను, పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. కూర్చుంటాం. ఇది అర్పణ సమయం. ఒకవేళ ఎవరైనా అర్పణ తీసుకొని వస్తే ముందుకు రావచ్చు. పూజ దేవుడు చేసిన శోభం
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకుని అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడమైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలియుందుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ నిత్య వాక్కు మనుష్య అవతారం ఎత్తినను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మోకరిస్తాం. ఇది అతి ముఖ్యమైన సాంగ్యం. నిశ్శబ్దముగా
భక్తితో ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి
మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా మీకే ఆరాధన. మారుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులందరితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. ప్రభువా, ఈరోజు ముఖ్యముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. ముఖ్యముగా లీమా అచ్చినారి బిడ్డను అర్పిస్తూ ఉండగా అచ్చినారికి పూర్తి స్వస్థతను అనుగ్రహించమని, యేసయ్య త్వరగా క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చే కృప, అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉండే కృప అచ్చినారి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
అందరం లేచి నిలబడతాం. క్రిస్మస్ అంటే ఒక్కళ్ళు చేసుకునేది కాదు ఈ పండుగ. మన తోటి వారితో కలిసి అందరం కలిసి సంతోషముగా చేసుకుంటున్నటువంటి గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ. అంటే తోటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మనకి ఒక సందేశం ఇస్తున్నటువంటిది ఈ క్రిస్మస్. కనుక ఈ సమయంలో మన ప్రక్కనున్న వారి హస్తములు పట్టుకుంటాం. ఎవరైతే మన ప్రక్కన ఉన్నారో వారి హస్తములు పట్టుకొని ఒకసారి కళ్ళు మూసుకునండి. ఎవరి హస్తమైతే నువ్వు పట్టుకున్నావో ఈ క్రిస్మస్ వారి జీవితంలో గొప్ప వెలుగుని, సంతోషమును తీసుకురావాలని ప్రార్థించండి. ఎందుకంటే నీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు నీ కొరకు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. కనుక అదే ఆశీర్వాదం నీ జీవితంలో కూడా నువ్వు పొందుకుంటావు. కనుక ఆ పట్టుకున్నటువంటి ఆ హస్తములను అలాగే పైకి లేపి పరలోక ప్రార్థన ద్వారా వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎవరి హస్తం అయితే నేను పట్టుకున్నానో వారి కుటుంబంలో, వారి జీవితంలో ఏ కష్టం, ఏ బాధలు, ఏ కన్నీరు ఉన్నాయో మాకు తెలియదు. వీరందరినీ కూడా దీవించి శాంతి, సమాధానం, సంతోషంతో వారు నింపండి ప్రభువా అని పరలోక ప్రార్థన చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పు. మా యొక్క అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పుడుని మన్నించండి. మాకు శోధనలో ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ఈ సమాధానమును కొద్దిగా నవ్వుతూ, చిరునవ్వుతో మన ప్రక్కనున్న వారితో షేక్ హ్యాండ్ ఇచ్చి పంచుకుంటాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు ఆయన దైవత్వాన్ని త్యాగం చేసి
ఒక సాధారణ మానవునిగా ఈ లోకంలో జన్మించినటువంటి బాలయేసు మనందరినీ పరలోకం చేర్చాలి అని, నరకము నుండి రక్షించాలి అని, పాపము నుంచి విడిపింపబడాలి అని బాలయేసుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ ఆయన రాజ్యంలో ఉంచాలి అని మన కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తూ మనందరినీ ఆహ్వానిస్తూ ఉండగా, ఆ బాలయేసు ఏర్పాటు చేస్తున్న ఆ ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. దయచేసి గమనించండి, కేవలం రావద్దు, పడిపోతాం.
శాంతి మా మధ్య నివసించెను అను గొప్ప పరమ రహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదముతో నీకు వందనములు అర్పించుచున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి ప్రత్యేకమైన దివ్య ఆశీస్సుల కొరకు ప్రార్థించండి. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమునర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనెనుగాక. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో క్రిస్మస్ సంతోషం, సమాధానం, ఆనందముతో జీవించండి. అందరూ ఒకసారి కూర్చోండి. అలాగే ఈరోజు కీబోర్డ్ ప్లే చేసిన సిరిల్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. సిరిల్, థ్యాంక్ యూ సిరిల్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే పంపించారు, చాలా సంతోషం. బాగా అంతా బాగా బిడ్డ పెద్ద బిడ్డ ఉన్నారు. అదంటే గుంజుకో. జగదీష్ నువ్వు తెచ్చిన కేక్ మరీ చిన్నది తెచ్చిండు, కంజూస్. అది ఇంకున్నారు ఎవరైనా? పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇంకా? అరే వాడు కూర్చున్నాడు కదా బాబు. కోపమా? నీకు పెద్ద ముక్క ఇస్తారా? కేక్ పెద్దది ఇస్తారా నీకు? ఇంకెవరైనా ఉంటే పంపించాను. వెరీ గుడ్. మీ కేక్ మీరు కట్ చేసుకుంటారా? ఇది మనం కట్ చేస్తాం. ఇప్పుడు ప్రతి బర్త్డే సాంగ్ తెలుసు కదా, ఒకసారి చెప్పండి. యేసయ్యకి హ్యాపీ బర్త్డే జీసస్ అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పు. కేక్ అందరికి ఉంది, మేము మాత్రమే తినం, అందరికీ ఇస్తాం కాబట్టి. హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ఇప్పుడు అందరం కలిసి హ్యాపీ బర్త్డే, అందరికి వచ్చిన పాట ఉందిగా బర్త్డే పాట, అది పాడదాం, అందరం పాడదాం. అదే హ్యాపీ బర్త్డే జీసస్ కొరకు. పట్టురా, చేయి పట్టుకురా, చేయి పట్టురా, గుండు చేయి పట్టు. రే అమ్మా, రే అబ్బా పట్టుకో గట్టిగా. రెడీ? పెట్టావా? నోట్లో పెట్టు. వెరీ గుడ్. కొంతమంది